ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ అంటే సైన్స్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమాతో వచ్చిన ఫీల్ జరిగింది. అంటే టెక్నికాలిటీస్ గురించి చాలా ప్రతి రివ్యూస్తోనూ పాయింట్అవుట్ చేస్తారు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి దాని గురించి అదే ఒక ఇట్లా బాలకృష్ణ గారు ఒక లార్జర్ దాన్ లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి తమన్ గారు స్కోర్ అంటే ఓకే, ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అసలు విఎఫ్ఎక్స్ ఇట్లా నాటి గురించి మాట్లాడుతున్నారంటే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాము చూడ. ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ థాట్ ప్రాసెస్ ఇద్దామన్న ఉద్దేశంలో ట్రై చేసాం గట్టిగా, అది వర్కౌట్ అయింది బాగా. బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా సినిమాస్ లో ఫ్యాన్స్ దానికి దీనికి సంబంధం లేదండి. ఓటీటీలో వచ్చినా ఆడే చోట ఆడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ కంటెంట్ చూస్తే నార్త్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అది ఓన్లీ ఓటీటీ రిలీజ్ చేస్తారు, హిందీ లేకపోతే థియేటర్ ఆలోచన. అంటే ఈ రిజల్ట్ వచ్చిన లాస్ట్ 2 days నుంచి బస్ కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు 17th చేద్దామని. అదే ప్లాన్ చేస్తాం. సెన్సార్ ఫార్మాలిటీస్ అన్ని టైం అవ్వకూడదు, 17th ఇచ్చేద్దాం తమిళ హిందీ. దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దాం ప్లాన్ చేస్తాం, ట్రై చేస్తున్నాం. నేను చెప్తే ఆయన హై ఫీల్ అయ్యారు, ఆయన రెడీ అయిపోయారు.